అలాగే మీరు బీఎస్సీ అగ్రికల్చర్‌లో కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీని ఇంకార్పొరేట్ చేసి దాని పరంగా కూడా నేర్పిస్తున్నారన్నారు కదా! ఒక కోర్స్ అనేది. సో, అది ఎలా ఉపయోగపడుతుంది బీఎస్సీ అగ్రికల్చర్‌లో? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అండి, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ అగ్రికల్చర్. క్వాంటమ్ అంటే ఏదన్నా దాంట్లో ఒక స్పీడ్ని పెంచే ఒక విధానం, ఒక దాంట్లో టెక్నాలజీని పెంచే ఒక విధానం, లేదా సెక్యూర్డ్ ఫీలింగ్ని పెంచే విధానాన్ని మనం క్వాంటమ్ అని అనుకుంటాం. సో ఇప్పుడు మన అగ్రికల్చర్ ఫార్మింగ్లో కూడా ఎన్నో టెక్నాలజీస్ చూస్తున్నాం, ఎన్నో డెవలప్మెంట్స్ చూస్తున్నాం, ఎన్నో మాడ్యులేషన్స్ చూస్తున్నాం. సో వాటన్నిటినీ ఒక అగ్రికల్చర్ మీద, అంటే మనం చెప్పుకున్నట్టు ఇండియా ఈజ్ అ ఫార్మర్ బేస్డ్ బ్యాక్ బోన్, మనకి ఫార్మరే అన్నట్టు, వాళ్ళకి మనం కావాల్సిన క్వాంటమ్ అందివ్వగలిగితే మనం ఇండియాని ఒక డెవలప్డ్ కంట్రీగా అతి త్వరలో చూడొచ్చు. సో క్వాంటమ్ టెక్నాలజీని ఇనిషియల్గా మనం వాళ్ళకి స్పీడప్ చేయడానికి, అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఒక జీపీఎస్ సిస్టమ్ ఉంది, దాన్ని ఇప్పుడు మనం అంత డీటెయిల్గా ట్రాక్ చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది వస్తుందో దాన్ని మోస్ట్ అక్యురేట్గా, అంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ పార్ట్ కూడా షూట్ అవ్వే విధంగా, అంటే అంత టెక్నాలజీ డీపర్గా వెళ్ళే విధానాన్ని క్వాంటమ్ అంటాం. సో ఎక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి, అసలు సాయిల్ టెస్టింగ్ విధానాల్లో క్వాంటమ్ టెక్నాలజీని వాడచ్చు. సో వాట్ నాట్, క్వాంటమ్ కెన్ డూ మిరాకిల్స్. ఓకే, అంటే దేర్ ఇస్ అ సేయింగ్ అండి, దే సే క్వాంటమ్ టెక్నాలజీ హ్యాస్ గివెన్ ఆన్సర్. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న ఆన్సర్, లైక్ ప్యారలల్ యూనివర్స్ ఉందా, ఒకటే యూనివర్స్ ఉందా అని ఒక క్వశ్చన్కి కూడా ఈజీగా ఆన్సర్ ఇచ్చిన ఏకైక టెక్నాలజీ ఇస్ క్వాంటమ్. వీ హ్యావ్ మల్టీవర్స్ అన్న ఆన్సర్ మనకి ఇచ్చింది అనమాట. అలాంటి మనం అన్ని ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తుంది ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ ఇవ్వగలిగిందంటే వాట్ ఈస్ టెక్నాలజీ అన్నది మీరు ఫీల్ అవ్వచ్చు. Quantum is something which is speeder, accurate and secured.